హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం రవ కేసరి ఎలా చేస్తామనేది చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం గీని లేదా మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ కొంచెం ఇదయ్యాక అందులో రవ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలండి. అంటే మీరు గీ ఎలా తీసుకుంటారంటే, మీరు ఎంత క్వాంటిటీలో రవ తీసుకుంటున్నారో అదే క్వాంటిటీలో మీరు గీని తీసుకుంటే, అంటే దానికన్నా కొంచెం హాఫ్గా గీ తీసుకున్నారంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ తినేవాళ్ళైతే మళ్ళీ మా దగ్గర డ్రై ఫ్రూట్స్ లేవు కాబట్టి మేము తీసుకోలేదండి. మీరు దీనికన్నా ముందే డ్రై ఫ్రూట్స్ని ఏం చేస్తారంటే ఫ్రై చేసి పెట్టుకోండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయినట్టుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇందులోనే మనం మిల్క్ అనేది బాయిల్ చేసుకుంటూ రావాలి. అంటే మీరు ఆల్రెడీ బాయిల్ అన్నా చేసుకోవచ్చు, లేదా పచ్చిపాల కన్నా ముందు మీరు బాయిల్ చేసుకునేది ఇక్కడ వేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. సో మీరు బాయిల్ చేసుకోవాలి. సో అది బాయిల్ అయ్యాక కేసరి అంటే కుంకుమ పువ్వు మీకు తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. కుంకుమ పువ్వు అంటే చిన్న పిల్లలు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ పిల్లలు బాగా పుట్టాలంటే అది తీసుకుంటుంటారు. సో అది కానీ మీరు వేసారంటే మీకు కొంచెం కలర్ అనేది మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. అంటే అది ఆప్షన్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదా మీరు కేసరి పౌడర్ మీ ఇష్టం, మీరు ప్లెయిన్గా కావాలన్నా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం అప్పుడేగా ఫ్రై చేసుకున్న రవ్వను వేసుకోవాలి. అంటే ఉండలు లేకుండా, తెలుసు కదా మనకి కేసరి అంటేనే అది కరిగిపోవాలి నోట్లో వేసుకుంటుంటేనే. సో ఫస్ట్ ఉండలు లేకుండా చూసుకున్నారంటే మీకు కేసరి టేస్టీగా వస్తుంది. సో ఉండలు లేకుండా కలుపుకుంటూ రావాలి ఫ్రెండ్స్. బాగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. అంటే మరీ కొంచెం వాటరీగా కూడా కాదు, అలాగే కొంచెం ఎక్కువ టైట్గా కూడా కాదు, అంటే మీడియంగా. ఆ తర్వాత మీరు తగినంత షుగర్ వేసుకోవాలి. మీరు ఎక్కువ షుగర్ తింటుంటే ఎక్కువ, లేదా తక్కువ. కొంతమంది నార్మల్ తింటుంటారు, మేమైతే కొంచెం నార్మల్గా తింటామండి. మరీ ఎక్కువ మరీ తక్కువ ఏం తినము. సో దాని బేసిస్ పైన మీరు షుగర్ వేసుకొని అది కొంచెం కరిగేలోపు కొంచెం బాగా, ఆ తర్వాత పైన మళ్ళీ కొంచెం గీతో బాగా ఫ్రై చేసుకున్నారంటే జస్ట్ అంతే అండి. ఎమ్మీగా టేస్టీగా ఉండే కేసరి మీకు రెడీ అయినట్లే. సో ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే మాలాంటి వాళ్ళు పైకి వస్తారు. థ్యాంక్